పోలీస్ వర్గం కథ. పూర్వం ఒక గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో 5గురు కోడళ్ళుండేవారు. వారిలో చిన్ని కోడలే పోలి. ఆమెకు దైవభక్తి ఎక్కువ. కానీ ఆ దైవభక్తే ఆమెకు శాపంగా మారి అత్తగారి ఆగ్రహానికి కారణమైంది. చిన్న కోడలి భక్తి చూసి ఓర్వలేని అత్త తనకన్నా భక్తురాలు ఉండకూడదని భావించింది. అందుకే పోలిని ఏ పూజలు, నోములు, వ్రతాలు చేయనిచ్చేది కాదు. తనను అనుసరించే మిగిలిన కోడళ్లతో అన్నీ చేయించేది. కార్తీక మాసం రానే వచ్చింది. నెల రోజులు ఇంటి పనులన్నీ చిన్న కోడలికి అప్పజెప్పి మిగిలిన కోడలను తీసుకుని నదీ తీరానికి వెళ్ళి స్నానమాచరించి దీపాలు వెలిగించి వచ్చేది అత్తగారు. అసలు నిరాశ చెందని పోలి ఇంటి దగ్గరే పెరట్లో ఉన్న పత్తి నుంచి ఒత్తి తీసుకొని వెన్నను రాసి దీపం వెలిగించేది. నదికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఆ దీపం కనిపించకుండా బుట్టబోర్లించేది. ఇలా కార్తీక మాసం మొత్తం నెల రోజులు దీపం వెలిగించింది. కార్తీక అమావాస్య తర్వాత పాడ్యమి రోజు కూడా ఎప్పటిలా ఇంట్లో పనులు పూర్తి చేసుకొని దీపం పెట్టింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా భక్తి తప్పని పోలిని చూసి దేవదూతలు దిగి వచ్చారు. ఆమెను ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. నదికి వెళ్ళి వచ్చిన అత్తగారు, తోడికోడళ్ళు పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. తమ భక్తికి మెచ్చి అది వచ్చిందనుకున్నారు. కానీ దేవదూతలు పోలిని తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. తాము కూడా వెళ్లాలన్న పట్టుదలతో పోలి కాళ్ళు పట్టుకొని వేలాడారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. స్వర్గానికి వచ్చేంత కల్మషం లేని భక్తి పోలికి మాత్రమే ఉందని చెప్పారు దేవదూతలు. కార్తీక మాసం అమావాస్య మరునాడు వచ్చే పాడ్యమి రోజు దీపం వెలిగించి ఈ కథ చెప్పుకుంటే ఆమెలా స్వర్గానికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం. ఈ నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించకపోయినా పోలి పాడ్యమి రోజు కనీసం 30 ఒత్తులు వెలిగిస్తారు. ఇలా చేస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని భావిస్తారు. ఈరోజు బ్రాహ్మణులకు స్వయం పాకం దీపదానం చేస్తారు. పోలీస్ వర్గం తెలుగువారి కథ. కార్తీక మాసంలో దీపం వెలిగించడం వెనకున్న ప్రాధాన్యత మాత్రమే కాదు, కల్మషమైన భక్తికి నిదర్శనం. ఆచరించాల్సిన నియమాలు సక్రమంగా ఆచరిస్తే జరగాల్సిన మంచిని ఎవరు ఆపలేరు అన్నదే ఈ కథ. అదే రోజు అంటే పోలీస్ వర్గం నాడే మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. మార్గశిర మాసంలో గురువారాల్లో ప్రత్యేకంగా లక్ష్మీ పూజ చాలా ప్రత్యేకం. చూసాం కదా పోలీస్ వర్గం కథ. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. చాలా క్లుప్తంగా పోలీస్ వర్గం కథనైతే వివరించాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఒక్కసారి నా ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి. పండగలు వాటి తేదీలు క్లియర్గా ఇచ్చున్నాను. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.